Yes, good morning everybody. Today civics second year కు సంబంధించి కేంద్ర రాష్ట్ర సంబంధాలలోని పరిపాలనా సంబంధాలను ఆర్థిక సంబంధాలను గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. గత క్లాస్లో టెర్రరిజం ఉగ్రవాదం అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి రకాలు ఎన్ని, ఆ ఉగ్రవాదాన్ని నివారించాలంటే భారతదేశము ఏ రకమైనటువంటి చర్యలను చట్టాలను రూపొందించింది, మరియు అవినీతి అనగానేమి, ఈ అవినీతికు వ్యతిరేకమైనటువంటి చట్టాలు, ఈ అవినీతిని నిర్మూలించడం కోసము మన దేశంలో ఏ రకమైనటువంటి చట్టాలు రూపొందించడం జరిగింది అనేటువంటి అంశాలన్నీ కూడా మనము గత క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉన్న పరిపాలన మరియు ఆర్థిక సంబంధాల గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. రైట్ అన్న, చూడండి, ముందుగా పరిపాలనా సంబంధాల గురించి తెలుసుకుందాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఉన్నటువంటి పరిపాలనా సంబంధాలు చూడండి అన్న, భారత రాజ్యాంగంలో రెండవ భాగం నందు కేంద్ర రాష్ట్ర సంబంధాలలోని ఈ పరిపాలనా సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. ఏ సంబంధాలు? పరిపాలనా సంబంధాలను తెలియజేస్తున్నాయి. ఏ భాగంలో ఉన్నాయి పరిపాలనా సంబంధాలు? భారత రాజ్యాంగంలో రెండవ భాగం నందు ఉన్నాయి. ఓకే, అయితే గవర్నర్ల నియామకం విషయంలో, బదిలీల విషయంలో, లేదా గవర్నర్లను తొలగించే విషయంలో భారత రాష్ట్రపతికి కీలకమైన అధికారాలు ఉన్నాయి. రైట్, గవర్నర్లను నియమించాలన్నా, బదిలీ చేయాలన్నా, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలన్నా, లేదా గవర్నర్లను పూర్తిగా తొలగించాలన్నా అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. అంటే చూడండి, గవర్నర్లను నియమించే విషయంలో కీలకమైన పాత్ర కేంద్ర ప్రభుత్వానిది. భారత ప్రధానమంత్రి యొక్క సలహాలను, సూచనలను అనుసరించి రాష్ట్రపతి అనేవాడు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించడం జరుగుతుంది. ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి. ఎవరి సలహాపై నియమిస్తున్నాడు? ప్రధానమంత్రి యొక్క సలహాపై. అంటే కేంద్ర ప్రభుత్వము పూర్తి అధికారాలు కలిగి ఉంటుంది గవర్నర్ల విషయంలో. చూడండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ఎవరి సలహాపై నియమిస్తాడు? ఆయన ప్రధాని సలహాపై రాష్ట్రపతి గవర్నర్లను నియమించడం జరుగుతుంది. ఓకేనా? రైట్, చూడండి, మరి గవర్నర్లని జిల్లాలకు నియమిస్తారా, రాష్ట్రాలకు నియమిస్తారా? రాష్ట్రాలకు మాత్రం నియమించడం. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ను నియమించడం జరుగుతుంది. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఇప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాలకు ఒక్కరే గవర్నర్ ఉన్నారు ఉమ్మడిగా. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక్కరే గవర్నర్ ఉన్నారు. ఇప్పుడు రాజధానులు సపరేట్ అయిపోయాయి, వారికి ఒక గవర్నర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ కూడా ఒక గవర్నర్ అపాయింట్ చేయడం జరిగింది. అయితే గవర్నర్లు ప్రత్యేక ఆర్డినెన్సులు జారీ చేసే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని రాజ్యాంగంలోని 213వ ఆర్టికల్ తెలియజేస్తుంది. 213 ఆర్టికల్ అన్న, అధికరణం అన్న, ప్రకరణ అన్న, నిబంధన అన్న ఒకటే. చూడండి, ఆర్టికల్ అన్న, అధికరణం అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? ఈ 213 ఆర్టికల్ ప్రకారము గవర్నరు ఏదైనా ఆర్డినెన్స్ జారీ చేయాలంటే, ఆర్డినెన్స్ మీన్స్ ఏదైనా ఒక ఆదేశాలు జారీ చేయాలంటే ఎవరి అనుమతి కావాలి? రాష్ట్రపతి యొక్క అనుమతి
తప్పనిసరి అవసరమని తెలియజేస్తుంది 213వ అధికరణము. నెక్స్ట్, గవర్నర్లు పంపించే బిల్లులపై వీటో చేసే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. అంటే గవర్నర్లు పంపించేటువంటి బిల్లులన్నింటినీ కూడా వీటో చేసే అధికారం ఎవరికి ఉంటుంది భారతదేశంలో అంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఎందుకు రాష్ట్రపతికి ఉంటుంది, మిగతా వారికి ఎందుకు ఉండదు? రాష్ట్రపతి చేతనే గవర్నర్లు అనే వాళ్ళు నియమించబడతారు, రాష్ట్రపతి చేతనే తొలగించబడతారు. కాబట్టి ఆయన దేశ రాజ్యాంగాధినేత కాబట్టి రాష్ట్రపతి ఆయనకు వీటో చేసే అధికారం ఉంటుంది. ఎవరు పంపించే బిల్లులపైన వీటో చేయగలుగుతాడు? రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు పంపించే బిల్లులపైన వీటో చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్, అంతర్రాష్ట్ర నదిలోయలకు చెందినటువంటి జలాల వినియోగము పంపిణీకి సంబంధించి పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టాలను లేదా శాసనాలను కూడా రూపొందించి ఆయా రాష్ట్రాలకు నదీ జలాల పంపిణీ చేస్తుంది. ఆర్టికల్ 262 ప్రకారము ఆ అధికారము పార్లమెంటుకు ఉన్నది. ఆ అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటుకు ఉన్నది. చూడండి, ఇక్కడ ఇటీవల కాలంలో నదీ జలాల వివాదం 2 రాష్ట్రాల మధ్య కొనసాగుతుంది. అవేంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రెండింటి మధ్య ఈ నదీ జలాల విషయంలో కొంత విభేదాలు వస్తున్నాయి. అది ఎవరు జోక్యం చేసుకోవాలి? పార్లమెంటు, కేంద్రం జోక్యం చేసుకొని ఆర్టికల్ 262 ప్రకారము ఆ నదీ జలాల వినియోగం విషయంలో పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నది. కాబట్టి ఆ పంపిణీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అదే చూడండి, కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి పరిపాలనా సంబంధమైనటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయో, అంతర్రాష్ట్ర నదీ జలాలు ఉన్నా కూడా నదీ జలాలను సమానంగా పంపిణీ చేసే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైనే ఉంటుంది. పార్లమెంటు ప్రత్యేక చట్టాలు కూడా రూపొందించాలి అని తెలియజేస్తుంది ఆర్టికల్ 262. ఓకే. నెక్స్ట్, ఆ అవకాశం పార్లమెంటుకు లేదనుకోండి, 2 రాష్ట్రాల వారి యొక్క వాదనలు వినేవారు ఎవరు ఉండరు. ఓకేనా? రైట్. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలలో చూడండి, ప్రజల యొక్క ఆస్తులను సంబంధించి కూడా భద్రత కల్పిస్తుంది. అటు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించిన ఆస్తులను, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా సంరక్షించే బాధ్యత కేంద్రానికి ఉంటుంది. ఎలాగో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కేంద్రం రక్షిస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైన ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నాయి. వాటి సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానికే ఉంటుంది. దానిలో భాగంగానే సిఆర్పిఎఫ్ అనేటువంటి ప్రత్యేక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటి రక్షణ కోసం నియమిస్తుంది. సిఆర్పిఎస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సిఆర్పిఎఫ్, ఓకే, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేటువంటి ఒక పోలీసు నియామకాలను చేపట్టి ఈ కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తులను సంరక్షించేటువంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఒక కేంద్ర రాష్ట్రాల సంబంధాలలో ఉన్నటువంటి పరిపాలన సంబంధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్రాష్ట్ర మండలిని కూడా ఏర్పాటు చేసే అధికారము రాష్ట్రపతికి కల్పించింది. చూడండి, అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేసే అవకాశం ఎవరికి ఉంది? ఇక్కడ రాష్ట్రం చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతికి ఉన్నది. ఆ అవకాశం ఆయనకి కల్పించింది అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయడం. అంటే
వివిధ రాష్ట్రాల మధ్య ఏదైనా విభేదాలు వచ్చినటువంటి అటు విభేదాలను పరిష్కరించేటువంటి ఒక అవకాశము కేంద్రానికి మాత్రమే ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూడండి. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 263 ఆర్టికల్ 263వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి అనబడే వ్యక్తి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా సర్వీసుల ఏర్పాటు. మనకు ఆల్ ఇండియా సర్వీసులో ఒకటి సివిల్ సర్వీస్ ఉంటుంది. సివిల్ సర్వీస్లో మనకు అది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకు ఏ నోటిఫికేషన్స్ ఇస్తున్నది ఇక్కడ రాద్దామా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఐఆర్ఎస్. చూడనా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అండ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఇవన్నీ కూడా మనము సివిల్ సర్వీసెస్ అంటాం. సివిల్ సర్వీసెస్. అయితే సివిల్ సర్వీసులు, ఈ ఆల్ ఇండియా సివిల్ సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో కీలక పాత్ర ఎవరు పోషిస్తారంటే కేంద్ర ప్రభుత్వము లేదా పార్లమెంటు. మరి ఆల్ ఇండియా సర్వీసుని ఏర్పాటు చేయడమే కాదు, రద్దు చేసే అధికారం కూడా రాజ్యసభకు కల్పించింది. చూడండి, ఏర్పాటు ప్లస్ రద్దు. రద్దు చేసే అధికారం కూడా ఎవరికి ఇచ్చింది? రాజ్యసభకే కల్పించింది. ఏ ఆర్టికల్ ప్రకారము? 312 312 ఆర్టికల్ ప్రకారము ఆల్ ఇండియా సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో కానీ వాటిని రద్దు చేసే విషయంలో కానీ కీలక అధికారాలన్నీ కూడా రాజ్యసభకే కల్పించింది ఆర్టికల్ 312 ప్రకారం. ఓకే, 312 అధికరణం ప్రకారం రాజ్యసభకు ఫుల్ పవర్స్ ఇచ్చేసింది ఆల్ ఇండియా సర్వీసుల విషయంలో. ఓకేనా? నెక్స్ట్ వన్, రాష్ట్రాలు ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కొంటుంటే ఆ విపత్కర పరిస్థితుల నుండి లేదా ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడడం కోసం కేంద్రం తగిన సహాయాన్ని కూడా అందిస్తుంది. కేంద్రం తగిన సహాయాన్ని అందిస్తుంది అంటే రాష్ట్రాలకు కొంత భరోసా కూడా కల్పిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రాలలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన జరగనప్పుడు, ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు గవర్నర్ల యొక్క సలహాలను సూచనలను అనుసరించి ఏ రాష్ట్రంలో అయితే రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన జరగదో అక్కడ రాష్ట్రపతి పాలనను కూడా ప్రవేశపెట్టే ఒక అవకాశము రాష్ట్రపతికి ఉంటుంది. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. షార్ట్కట్ లో రాశాను. అంటే రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 356 అధికరణం ప్రకారము రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన కూడా ప్రవేశపెడుతుంది. ఎవరు? భారత రాష్ట్రపతి ప్రవేశపెడతారు. ఎవరి యొక్క సలహా సూచన పైన? భారత ప్రధానమంత్రి యొక్క సలహాలను, ఆయన యొక్క మంత్రిమండలి సలహాలను అనుసరించి ఈ రకమైన రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా పరిపాలన సంబంధాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వము కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేయడమే కాకుండా ఒకానొక సందర్భంలో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన కూడా శాసనాలు చేస్తుంది. ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించేలా చూస్తుంది. నదీ జలాల వివాదాలను పరిష్కరిస్తుంది. గవర్నర్ పంపించే బిల్లులపైన వీటో చేస్తుంది. గవర్నర్లు ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి అవసరమని భావిస్తుంది. అలాగే గవర్నర్లను నియమించే విషయంలోనూ వారిని తొలగించే విషయంలోనూ భారత రాష్ట్రపతికి పూర్తి అధికారాలు సంక్రమించేలా చేసింది. చూడండి, ఈ రకమైనటువంటి సంబంధాలన్నీ కూడా పరిపాలనా సంబంధాలుగా
పేర్కొనవచ్చును. మరి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉన్న పరిపాలన సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి అంటే రెండవ భాగంలో ఉన్నాయి. అలాగే రాష్ట్రాలలో హైకోర్టులు ఉంటాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు లేవు. భారతదేశంలో మొత్తం 24 హైకోర్టులు మాత్రమే ఉన్నాయి. కొన్ని చిన్న రాష్ట్రాలకు కలిపి పక్కన ఉన్నటువంటి హైకోర్టే 2 రాష్ట్రాలకు వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించే అధికారం కూడా భారత రాష్ట్రపతికే ఉన్నది. చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను. హైకోర్టులకు రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే హైకోర్టు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇంకా దానికి మించిన కోర్టు ఏమైనా ఉందానా? లేదు. సుప్రీంకోర్టే దేశంలో అత్యున్నతమైనటువంటి కోర్టు. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం ఏమో హైకోర్టు. ఈ హైకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఆయన ఏమంటారు? చీఫ్ జస్టిస్ అంటాం. చీఫ్ జస్టిస్. ఆ ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టుకు నియమించేది కూడా ఎవరంటే రాష్ట్రపతి నియమిస్తారు. చూసారా, రాష్ట్రపతి నియమిస్తాడు. హైకోర్టు న్యాయమూర్తులను కూడా తొలగించే అధికారం ఉన్న వ్యక్తి భారత రాష్ట్రపతి. ఓకే, నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశము అధికారము కూడా భారత పార్లమెంటుకే ఉన్నది. ఇది ఏ ఆర్టికల్ ప్రకారము? 352 ఆర్టికల్ ప్రకారము. 352 ఏ పరిస్థితి విధిస్తుంది? కేంద్రము జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తుంది. ఏ సందర్భంలో? సాయుధ దళాల తిరుగుబాటు, విదేశీ దాడులు జరుగుతున్న సందర్భంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం జారీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం కూడా కేంద్రానికే ఉన్నది. నెక్స్ట్, ఆర్టికల్ 360 360వ అధికరణము ప్రకారము ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే అధికారం కూడా భారత రాష్ట్రపతికే ఉన్నది. చూడండి, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉన్నటువంటి పరిపాలనా సంబంధాలు. ఇప్పుడు లాస్ట్ నుంచి పైకి వెళ్దాం. చూడండి, ఆర్టికల్ 352, 356 అండ్ 360 ఆర్టికల్స్ కూడా కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది రాష్ట్రపతి చేత. రాష్ట్రం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటే వారికి సహాయం చేస్తుంది, రాష్ట్రాలకు సహాయాన్ని అందిస్తుంది కేంద్రము. ఆల్ ఇండియా సర్వీసుల విషయంలోనూ, వాటిని రద్దు చేసే విషయంలోనూ, ఏర్పాటు చేసే విషయంలోనూ రాజ్యసభకి పూర్తి అధికారాలు కల్పించింది ఆర్టికల్ 312 ప్రకారం. ఓకే, నెక్స్ట్, అంతర్రాష్ట్ర మండలిని కూడా ఏర్పాటు చేసే అధికారము భారత రాష్ట్రపతికి ఉంటుంది ఆర్టికల్ 263 ప్రకారం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆస్తులను సంరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. దానిలో భాగంగానే సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేటువంటి ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఆస్తులను, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను సంరక్షించే బాధ్యతను కేంద్రం తీసుకుంటుంది. అంతర్రాష్ట్ర నదీ లోయలకు సంబంధించినటువంటి జలాల విషయంలో 2 లేదా అంతకు మించినటువంటి రాష్ట్రాల మధ్య వివాదాలు ఉత్పన్నమైతే అట్టి వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంటు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలను రూపొందించడం జరుగుతుంది ఆర్టికల్ 262 ప్రకారము. అంతేకాకుండా గవర్నర్లు పంపించేటువంటి బిల్లుల పైన వీటో చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఒకానొక సందర్భంలో ప్రత్యేక ఆర్డినెన్స్లు గవర్నర్ జారీ చేయాలంటే
రాష్ట్రపతి యొక్క అనుమతి కావాల్సిందే అని ఆర్టికల్ 213 తెలియజేస్తుంది. అండ్ గవర్నర్ల నియమించే విషయంలో కానీ, గవర్నర్లను వివిధ రాష్ట్రాలకు బదిలీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేసే విషయంలో కానీ, లేదా వారిని పూర్తిగా ఎటువంటి కారణం లేకుండా గవర్నర్లను తొలగించే అధికారం కానీ భారత రాష్ట్రపతికే ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఉన్న పరిపాలన సంబంధాలన్నీ కూడా 2వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఓకేనా, ఇవి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి పరిపాలన సంబంధాలు లేదా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ లో అడ్మినిస్ట్రేషన్ రిలేషన్స్, పరిపాలన సంబంధాలు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనము ఆర్థిక సంబంధాల గురించి చూద్దామన్నా. ఆర్థిక సంబంధాలు, ఫైనాన్షియల్ రిలేషన్స్. ఓకే, చూడండి, ఆర్థిక సంబంధాలలో భాగంగా ఫస్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 264 to 300 వరకు, భారత రాజ్యాంగంలో 264 to 300 వరకు ఆర్టికల్స్ అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలలోని ఆర్థిక సంబంధాలను గురించి తెలియజేస్తున్నాయి. చూడండి అన్న, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఏ ఏ ఆర్టికల్లో ఉన్నాయి? 264 అధికరణం నుంచి 300 అధికరణం వరకు ఈ ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అయితే చూడండి, కేంద్రానికి మరియు రాష్ట్రానికి, ఈ రెండు ప్రభుత్వాలకు వేరువేరుగా సంఘటిత నిధులను ఏర్పాటు చేసింది. వేరువేరుగా సంఘటిత నిధులను ఏర్పాటు చేసింది. వేరువేరుగా సంఘటిత నిధులు అంటే భారత ప్రభుత్వ సంఘటిత నిధి వేరే అండ్ రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి వేరే ఉండాలి అని ఏర్పాటు చేసింది. ఆర్థిక సంబంధాలలో భాగంగా ఆర్టికల్ 266 ప్రకారం, ఆర్టికల్ 266 ప్రకారం చూడండి, ఇక్కడ రాస్తున్నాను. భారత ప్రభుత్వ సంఘం, భారత ప్రభుత్వ సంఘటిత నిధి, సంఘటిత నిధి అండ్ సెకండ్ వన్ రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి. ఓకేనా, ఈ రెండు నిధులను వేరువేరుగా ఏర్పాటు చేసింది ఈ కేంద్రము. ఇది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు. ఓకేనా, రైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఏంటి? కేంద్రానికి రాష్ట్రానికి ఈ రెండు ప్రభుత్వాలకు వేరువేరుగా సంఘటిత నిధులు ఉండడం. ఈ ఆర్టికల్ ప్రకారం 266 ఆర్టికల్ ప్రకారం. మరి రెండు ఏంటి సంఘటిత నిధులు అంటే? ఒకటి భారత ప్రభుత్వ సంఘటిత నిధి, రెండవది వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి. ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండవది, కేంద్ర ప్రభుత్వము 5 రకాల పన్నులను విధించి వసూలు చేస్తుంది. 5 రకాల పన్నులను విధించి వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ చూడండి అన్న, ఆ కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసే 5 రకాల పన్నుల్లో అత్యంత ప్రధానమైనటువంటి 3 ఉన్నాయి. ఒకటి కార్పొరేషన్ పన్ను, ఓకే. సెకండ్ వన్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ సుంకం పైన పన్ను. థర్డ్ వన్ కస్టమ్స్ సుంకం, కస్టమ్స్ పై పన్ను, కస్టమ్స్ సుంకం. ఓకేనా, వీటిపైన పన్ను. ఈ 3 ప్రధానమైనటువంటి ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ విధించి వసూలు చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్నింటిని విధించే పన్నులను వసూలు చేసే అవకాశాన్ని కలిగి ఉంటున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేసే పన్నుల్లో ఒకటి వారసత్వపు సుంకము, ఓకే, వారసత్వపు సుంకం. రెండవది భూమి శిస్తు. భూమి శిస్తు చెల్లిస్తాం కదా మనం పంట పండించినప్పుడు. 6 నెలలకింత అని, సంవత్సరానికి ఇంత, 2 years కింత అని, 5 years కింత అని
ఉంటుంది, అది భూమి శిస్తు. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఈ భూమి శిస్తుని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఇటీవల కాలంలో రద్దు చేశారు కానీ బాగానే ఉంది. మళ్ళీ ఎల్ఆర్ఎస్ రూపంలో ప్రజలు కొత్త అమౌంట్ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి చూడండి, అది ప్రజల భద్రత కోసమే, ఎటువంటి విభేదాలు అల్లర్లు కొనసాగకుండా ఉండాలన్న ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతోనే ఆ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎస్, వారసత్వ సుంకాన్ని మరియు భూమి శిస్తుని, అమ్మకపు పన్ను మొదలగు మొత్తం ఏంటంటే 11 రకాల పన్నులను విధించి వసూలు చేసుకునే అవకాశము ఈ రాష్ట్రాలకు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ని రకాల పన్నులను విధించి వసూలు చేసుకునే అవకాశం ఉన్నదమ్మా? 11 రకాల పన్నులను విధించి వసూలు చేసుకునే అవకాశం ఉన్నది. మరి ఆ 11 రకాల ముఖ్యమైనది ఏంటన్నా? వారసత్వపు సుంకం ఒకటి, భూమి శిస్తు ఒకటి, అండ్ అమ్మకపు పన్ను మొదలగునవి. వాటి రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయము సంక్రమిస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మద్యం పైన కూడా రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం అనేది లభిస్తుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్నింటిని పన్నులను విధించి కొంతవరకు రాష్ట్రాలకు అప్పగిస్తుంది. అవేంటి? రైల్వే ఛార్జీలు, ఓకే, అండ్ వ్యవసాయేతర ఆస్తిపై పన్ను. వ్యవసాయేతర అంటే వ్యవసాయానికి సంబంధించినవి కానటువంటి వాటిని వ్యవసాయేతర అని అంటాము. ఓకేనా? 2 రకాలు, ఒకటి వ్యవసాయము, 2 వ్యవసాయేతరము. ఓకేనా? పంటలు పండించేటువంటి వాటిని వ్యవసాయ సంబంధిత పంటలు అంటారు. వ్యవసాయానికి పంటలు పండినటువంటి వాటిని మనము వ్యవసాయేతర పంటలు అంటారు. ఓకేనా? అయితే ఆ వ్యవసాయేతర పన్నులను, ఓకే, మరియు ఈ రైల్వే ఛార్జీలకు సంబంధించిన వాటిని కొన్ని రాష్ట్రాలకే అప్పగించడం జరుగుతుంది. ఆదాయం రైల్వేలు ఎవరి? కేంద్ర ప్రభుత్వానికి. ఏ జాబితాలో ఉన్నాయి రైల్వేలు? కేంద్ర జాబితాలో ఉంటాయి. కానీ ఆదాయం కొంతవరకు ఎవరికి పంపిణీ చేస్తుంది? రాష్ట్రాలకు. ఎందుకు? రాష్ట్రాల గుండా రైళ్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. దానిలో భాగంగా కొంత సర్ఛార్జీలను రాష్ట్రానికి కేటాయిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, స్టాంపు డ్యూటీలు, ఎక్సైజ్ సుంకం మొదలగు వాటిని ఈ కేంద్రమే విధించి వసూలు చేస్తుంది. ఎక్సైజ్ సుంకము మరియు స్టాంపు డ్యూటీలు మొదలైనవన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నులు. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు విధించినప్పటికీ కూడా కొన్ని అందులో రాష్ట్రాలకు వాటా కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రాలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి కేంద్రము తగిన నిధులను కూడా మంజూరు చేస్తుంది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంటే అతివృష్టి అనావృష్టి వలన వివిధ రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటే అట్టి రాష్ట్రాలకు సహాయ సహకారాలను కూడా అందిస్తాయి. ఒకానొక సందర్భంలో ఆర్టికల్ 360 ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ఆర్థిక పరమైన ఒక క్రమశిక్షణ పాటించాలి అని చెప్పేసి కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది. అంతేకాదు ఆర్థిక సూత్రాలను కూడా అన్ని రాష్ట్రాలు తప్పనిసరి అనుసరించాలి. ఒకవేళ దేశంలో ఆర్థిక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల యొక్క జీతాలన్నింటినీ కూడా తగ్గించే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. అంటే చూడండి, ప్రముఖుల యొక్క జీతభత్యాలను కూడా తగ్గించే అధికారం ఉంటుంది ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు. ఎవరు? కేంద్రం అంటే పార్లమెంటు. ఎవరి వేతనాలు తగ్గించవచ్చు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు గవర్నర్లు మొదలగు వారి యొక్క వేతనాలను తగ్గించే అవకాశం కేంద్రానికి ఉంటుంది. ఓకే, ఆర్థిక సంబంధాలు అనేవి భారత రాజ్యాంగంలో వీటికి సంబంధించి 264 నుంచి 300 అధికరణం వరకు ఈ ఆర్టికల్స్లలో వీటి గురించి పేర్కొనబడాయి. 264 to 300 264 నుండి 300 అధికరణం వరకు వీటికి సంబంధించిన సంబంధాలు ఉన్నాయి. కేంద్రానికి వేరే ఒక సంఘటిత నిధిని, రాష్ట్రాలకు ఒక సంఘటిత నిధిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏంటి అవి? కేంద్ర స్థాయిలో భారత ప్రభుత్వ సంఘటిత నిధి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి, వీటిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కొన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించినప్పటికీ కూడా విధించి వసూలు చేస్తున్నప్పటికీ రాష్ట్రాలకు కొంత పంపిణీ చేయడం జరుగుతుంది. ఆర్థిక సంబంధాలలో భాగంగా 11 రకాల పన్నులను రాష్ట్ర స్థాయిలో విధించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో 5 రకాల పన్నులను విధించి వసూలు చేస్తుంది. వాటిల్లో ప్రధానమైనవి ఈ కార్పొరేషన్ పన్ను కానీ, ఆదాయ సుంకాలపై పన్ను, కస్టమ్స్ సుంకం పన్ను మొదలైనవిగా చెప్పవచ్చును. మరి రాష్ట్రాలు వసూలు చేసేటువంటి పన్నులు ఈ భూమి శిస్సు, వారసత్వపు సుంకము, అమ్మకపు పన్ను మొదలైనవిగా చెప్పవచ్చును. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఆర్థిక సంబంధాలు ఉన్నాయని చెప్పవచ్చును. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ రేపు ఫైనల్లో వచ్చే అవకాశం ఉన్నది. కేంద్ర రాష్ట్ర సంబంధాలలోని పరిపాలనా సంబంధాలు మరియు ఆర్థిక సంబంధాలు. పరిపాలనా సంబంధాలు 2వ భాగంలో ఉన్నాయి. ఓకే, గవర్నర్ల నియామకం విషయంలో కానీ, వారి పదవులను రద్దు చేసే విషయంలో కానీ, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసే విషయంలో కానీ కీలకమైన అధికారాలు భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గవర్నర్ ఏదైనా ఆర్డినెన్స్లు జారీ చేయాలన్నా రాష్ట్రపతి అనుమతి కావాలి. ఒకవేళ గవర్నరు ఏదైనా ఒక అంశం పైన బిల్లులు పంపించేటప్పుడు రాష్ట్రపతి అనుమతి తీసుకోవడంతో పాటుగా వాటిపైన బిల్లులపైన వీటో చేసే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. 2 రాష్ట్రాలు లేదా అంతకు మించిన రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో, పంపిణీ విషయంలో ఏదైనా రాష్ట్రాల మధ్య విభేదాలు కలిగితే అట్టి విభేదాలను కూడా రాష్ట్రపతి పార్లమెంటే పరిష్కరిస్తుంది. ఆర్టికల్ 262 ప్రకారము నదీ జలాల వివాదాలను పార్లమెంటు పరిష్కరిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను సంరక్షించే బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీసులను ఏర్పాటు చేసే విషయం కానీ, వాటిని రద్దు చేసే విషయంలో రాజ్యసభకు పూర్తి అధికారాలను కల్పించింది. 312వ అధికరణం ప్రకారం రాజ్యసభకు ఆల్ ఇండియా సర్వీసుల విషయంలో పూర్తి అధికారము ఇవ్వడం జరిగింది. ఇవి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఉన్నటువంటి పరిపాలన, ఆర్థిక సంబంధాలు. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ మనం మరొక క్వశ్చన్తోనే కలుద్దాం.